తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, కల్వకుంట్ల కవిత ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టబోతోంది అని మనకి సమాచారం వినిపిస్తోంది. నిజంగా తను పార్టీ పెట్టబోతుందంటారా? ఒకవేళ తను గనక పార్టీ పెడితే గనక తన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? రాజకీయాల్లో ఆ పార్టీ వల్ల మంచి భవిష్యత్తును అందుకోగలుగుతుందా? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అంటే ఆమెది కూడా మా ఊరే, నిజామాబాద్. కాబట్టి కవిత గారు పెట్టబోయేటటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో చాలా మట్టుకు వినిపిస్తుంది. నిజానికి ఇది దాదాపుగా నేను గతంలో ఒక 3 నెలల కిందే నేను ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పెను మార్పులు సంభవిస్తాయి, కొత్త పార్టీలు పెట్టేటటువంటి అవకాశాలు పుట్టుకొస్తాయి అని చెప్పేసి అప్పుడు చెప్పా. ఇప్పుడు అలాంటి వినికిడే వినిపించడం జరుగుతుంది. తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కవిత గారు ఈ పార్టీతో మరొక సంచలనాన్ని నిర్ణయం కూడా తీసుకునేటటువంటి అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో మనకందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే కవిత గారు పార్టీ పెడుతున్నారా లేదా అనేట చాలా మందిలో ఉత్కంఠను రేపేటటువంటి అంశం. కానీ తప్పకుండా పార్టీని అయితే పెట్టేటటువంటి సూచికలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఆమె జాతక ప్రకారం కూడా తప్పకుండా పార్టీని పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు జనజాగృతి అని చెప్పేసి సంస్థను నడిపించేటటువంటి కవిత గారు ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీని కూడా స్థాపించేటటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇది ఎన్నో రకాలైనటువంటి మార్పులకు కూడా దారి తీసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. దీని ప్రకారంగా చూసుకుంటే కనుక కవిత గారు తప్పనిసరిగా కొత్త పార్టీని పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా తప్పకుండా మునుముందు ఎంతో పుంజుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాదరణతో వెళ్ళేటటువంటి కవిత గారు తప్పకుండా ఈ యొక్క పార్టీ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వెళుతుంది అనేటటువంటిది మునుముందు చూడబోయేటటువంటి అంశాలు. ప్రస్తుతానికైతే కవిత గారు కొత్త పార్టీ పెట్టేటటువంటి ధోరణిలోనైతే కనిపిస్తున్నారు. తప్పకుండా మన రాష్ట్రంలో ఇంకో కొత్త పార్టీ అయితే ఉద్భవించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి తను పార్టీ పెడితే కనుక తనకి అందరూ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారా? సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? అయితే ఇక్కడ వ్యక్తిపరంగా అంటే ఎప్పుడైతే రాజకీయ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అని అంటే కనుక ఇక్కడ రాజకీయం వేరే, ఇంటి పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఇంటి మనిషికి తప్పకుండా సపోర్ట్ ఉంటుంది, కానీ రాజకీయానికి వచ్చేసరికి ఇద్దరు శత్రువులుగా మారిపోయేటటువంటి తీరు చాలా మట్టుకు కనిపిస్తుంది. రాజకీయాలు విమర్శలు లేకుండా రాజకీయాలు ఉండవు. కాబట్టి అలాంటి విమర్శలు అనేటటువంటివి రాబోయేటటువంటి రోజుల్లో కొత్త పార్టీ ద్వారా తప్పకుండా కనిపిస్తాయి. కాకపోతే ఇది ఎంతవరకు అనేటటువంటిది దేవుడు నిర్ణయించవలసినటువంటి అంశం. కాకపోతే ఈ పార్టీల ద్వారా కుటుంబం యొక్క సపోర్ట్ అయితే కవిత గారికి ఉండదు, ఇది రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ యొక్క పార్టీ ద్వారా కవిత గారు ఎన్నో రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. అలాగే ఈ కొత్త పార్టీ ద్వారా ఎప్పుడైతే కవిత కొత్త పార్టీ పెడతారో వాళ్ళ కుటుంబం కూడా చీలికలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది. ఈ కుటుంబ సమస్య కాస్త రాష్ట్ర సమస్యగా మారి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలిగేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది. కాబట్టి కవిత గారు పెట్టేటటువంటి పార్టీ ద్వారా ఎన్నో రకాలైనటువంటి రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైతే శిష్టగ్రహ కూటమి ఏర్పడడం జరిగిందో అప్పుడే సెలవు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఎవరు కూడా నమ్మలేదు రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తులు ఏ రకంగా మారుతాయి, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, మళ్ళీ ఇంకా ఏ రకంగా మార్పు చెందుతాయి. ఈ యొక్క ఎప్పుడైతే కవిత గారు కొత్త పార్టీ పెట్టడం ప్రారంభమవుతుందో రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సిన సంఘటనలు ఏర్పడతాయి. కవిత గారికి ఇది ఒక ఛాలెంజింగ్గా మారిపోయేటటువంటి అంశాలు చాలా మట్టుకు ఈ కొత్త పార్టీ ద్వారా ఏర్పడబోతున్నాయి. అందుకని మొన్న రీసెంట్లీ చూసుకుంటే కవిత గారు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి రావడం జరిగిందో విదేశాలకు వెళ్ళి, అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు ఎయిర్పోర్ట్లో, కేవలం కార్యకర్తలు ఎవరైతే ఆమెకు సపోర్టింగ్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ కనిపించడం జరిగింది తప్ప కుటుంబ సభ్యులు ఎవరు లేరు. అంటే అక్కడ అర్థమైనటువంటి సిచ్యువేషన్ సంఘటన ఏంటి అంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కవిత గారికి లేదేమో. దానికి అంటే ఇప్పుడు తర్వాత కేసీఆర్ గారు లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఎవరు కేటీఆర్ గారికి వెళుతుంది. మళ్ళీ నేను కూడా
కొత్త భవిష్యత్తును ప్రారంభం చేసుకోవాలి ముందు ప్రణాళికగా అనుకోవడం జరిగిందో లేదా కుటుంబ విభేదాల కారణం వల్ల జరిగిందో తెలియదు కానీ కవిత గారు అయితే సొంత పార్టీని పెట్టేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది. ఇక ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మళ్ళీ కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఆమె పర్సనల్ హోరోస్కోప్ ద్వారానే అది అర్థమవుతుంది తప్ప పార్టీ అయితే పెట్టవచ్చు అనేటటువంటి సూచనలు అయితే మనం చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో ఆమె పార్టీ పెడితే ఎంతవరకు వెళుతుంది, రాజకీయాలు నిలదొక్కుంటుందా లేదా మళ్ళీ పార్టీని తీసేసేటువంటి అవకాశాలు ఉంటాయా అనేటటువంటిది ఆమె జాతక ప్రకారంగా తెలుసుకొని చెప్తే గనక బాగుంటుందండి. అంటే పర్సనల్గా అయితే చెప్పడానికైతే ఒక పార్టీ పరంగా చెప్పుకున్నా సిద్ధాంత పరంగా చెప్పుకున్నా కవిత గారు అయితే ఇంకో పార్టీ పెట్టేటటువంటి అవకాశాలు అయితే చాలా మట్టుకు కనిపిస్తున్నాయండి. అలాగే ఈ మధ్యన కొంచెం తన అనారోగ్యంగా ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఒకవేళ పార్టీ పెట్టినట్లయితే గనక ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఈ టెన్షన్స్ అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవడం ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు జరిగినప్పుడు మరి తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం గురించి ఏం చెప్తారు? అయితే కల్వకుంట్ల కవిత గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పుడు అంటే మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఆరోగ్య పరిస్థితులు కొంచెము బాగాలేదు అనేటటువంటిది అయితే వినిపిస్తుంది. అది కొంతకాలం అంటే దాదాపుగా ఇంకో నెల రోజులు అయితే మొత్తం సర్దుకొని ఈ పరిస్థితుల యొక్క ప్రభావం నుంచి బయటపడి తప్పకుండా ముందుకొచ్చి పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ పార్టీ గనక పెడితే కవిత గారికి ఎంతో కొంత నష్టం అయితే జరిగేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రెండో విషయం ఏంటంటే సపోర్టింగ్ ఉండకపోవడము, విభేదాలు పెరిగిపోవడము, దూషించుకోవడము, ఒకరినొకరు మాటలు అనుకోవడము, ఇవన్నీ కూడా రాజకీయంలో ఇక పెను మార్పులుగా కనబడి ఒకరినొకళ్ళు ఇక వేరే వేరే కోణంలోకి వెళ్ళేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవి ఎంతవరకు వెళుతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాలండి. ఎందుకంటే మనకు పర్సనల్ జాతకం లేదు, పర్సనల్ హోరోస్కోప్ లేదు కాబట్టి అంతకు మించి ఎక్కువగా మనం ఊహించడానికి కానీ చెప్పడానికి కానీ అవకాశం ఉండదు. చూద్దాం అంటే ఆమె పార్టీ పెడితే గనక ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వ్యూహాత్మక రచనలు ఎలా ఉంటాయి, మళ్ళీ ఒకవేళ పార్టీ పెట్టకపోతే మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉంటుందా లేదా అంటే వేరే పార్టీలోకి వెళుతుందా అనేటటువంటిది కూడా గ్యారంటీ లేదు. రెండు రకాల సూచనలు ఉన్నాయి. అయితే సొంత పార్టీ పెట్టడము లేదా బీఆర్ఎస్ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, ఈ రెండు రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఆమె జీవితంలో జరుగుతాయండి. మొత్తానికి బీఆర్ఎస్ తో కంటిన్యూ అయితే అవ్వనటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒకవేళ అవుతుంది అనుకున్నప్పుడు వేరే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు కదండి, ఉండదు. ప్లస్ ఒకవేళ అదే రకంగా కంటిన్యూ అయితే తదుపరి కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు ఉన్నారు, కూతురికి అయితే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉండదు. లేదంటే హరీష్ రావు గారు ఉన్నారు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారు తప్ప ఇంకా ఆమెకు ఇంకా పదవి ఎక్కువగా కావాలి, పెద్ద పదవులు కావాలి అనుకుంటే తప్పకుండా సొంత పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యొక్క కోణంలోనే చూస్తే గనక కవిత గారు తప్పకుండా సొంత పార్టీ పెడతారు. ఒకవేళ పార్టీ పెట్టకపోతే బీఆర్ఎస్ నుంచి ఇంకో పార్టీలోకి మారేటటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుందండి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమా.